రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి, దీని పురాణ గాథలు ఏంటో చెబుతున్న శృంగేరి పండితులు బాచంపల్లి సంతోష శర్మతో మా రిపోర్టర్ సాగర్ ఫేస్ టు ఫేస్. ప్రాముఖ్యత ఏంటి, మనతో మాట్లాడేందుకు మనతో పాటు వివిధ పండితులు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. స్వామి, అసలు ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? అసలు ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు. అసలు ఏంటి ముక్కోటి? 26 ఏకాదశులు సంవత్సరానికి ఉంటాయి మనకు. ఈ 26 ఏకాదశుల్లో ఈ మార్గశీర్ష మాసంలో కానీ పౌష్య మాసంలో కానీ, ఈసారి పౌష్య మాసంలో వచ్చింది ఎందుకంటే అధిక మాసం వచ్చింది కాబట్టి పౌష్య మాసంలో వచ్చేటువంటి ఈ శుక్లపక్ష ఏకాదశి ఏదైతే ఉందో ఇది ముక్కోటి ఏకాదశి. అంటే స్వామివారిని ఉత్తర ద్వారం, ఆలయ ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రతి దేవాలయానికి ఉత్తర ద్వారం ఉంటుంది. ఆ ఉత్తర ద్వారము, ఉత్తరం అంటే జ్ఞానము అని అర్థము. అంటే ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసినటువంటి వారికి అజ్ఞానము తొలగి జ్ఞానప్రాప్తి కలుగుతుంది, మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇది పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మశాస్త్రంలో ముక్కోటి దేవతలు అంటారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు సూర్యుడు ఉత్తరం వైపు తిరిగేటువంటి సమయం ఆరంభమవుతోంది. అంటే దక్షిణాయనం చిట్ట చివరిలో ఉన్నాం మనం. ఇంకా కొన్ని రోజులైతే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరం వైపు తిరుగుతూ ఉంటాడు. జ్యోతిష్శాస్త్ర పరంగానైతే నిజానికి ఖగోళంలో సిద్ధాంతం ప్రకారంగా సూర్యుడు ఉత్తరం వైపు తిరగటం మొదలైంది. ఇంకా మనకు ఉత్తరాయణం మొదలు కాలేదు కానీ సూర్యుడు ఉత్తరం వైపు తిరిగినట్టుగా మనకు పంచాంగాలు చెబుతూ ఉన్నాయి కొన్ని. కాబట్టి ఉత్తరం వైపు తిరిగినప్పుడు స్వామివారిని ఈ ముక్కోటి దేవతలంతా వచ్చి వైకుంఠంలో ఈరోజు దర్శనం చేస్తారు అనేటువంటిది మనకు ఆగమశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగి ఉన్నది. అందువల్ల ఈ రోజున ముక్కోటి దేవతలు కలిసి మహావిష్ణు దర్శనం చేస్తారు, నారాయణ దర్శనం చేస్తారు. కాబట్టి దీని పేరు ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. ఏకాదశి అంటే కేవలంగా స్వామివారి దర్శనం చేసుకోవడం మాత్రమే కాదు, ఈరోజు దర్శనంతో పాటుగా ఉపవాసం ఉండటము, ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము. అందులో ఇది ధర్మపురి క్షేత్రం, ఇది కనిపించేటువంటిది అద్భుతమైనటువంటి బ్రహ్మ పుష్కరిణి. ఈ బ్రహ్మ పుష్కరునికి దగ్గరలోనే స్వామివారు అవతరించినారు. పవనాశన పీఠాయ గౌతమీ తీరవాసిని శ్రీమద్ ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ మంగళం. మొత్తం ఈ యావత్ భారతదేశంలో యమధర్మరాజు ఉన్నటువంటి దివ్యధామం, బ్రహ్మదేవుడు కొలువైనటువంటి దివ్యధామం మనకు ధర్మపురి క్షేత్రం. కాబట్టి ఈ ధర్మపురి క్షేత్రంలో ఉపనిషత్తుల యందు చెప్పబడినటువంటి రూపం ఇక్కడ ధర్మపురిలో అవతరించి ఉన్నాడు. కావునే స్వామివారిని ఈ రోజున ఆ దర్శనం చేసుకుంటే యోగమూర్తి నరసింహుడు, ఆ యోగమూర్తిని ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినమున పంచ ఉషక్కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో దర్శనం చేసుకోవటం ఒక యోగం, ఒక భాగ్యం, ఒక ఆనందం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ధర్మపురికి వస్తే యమపురి లేదు. ధర్మపురి దర్శనం అయిందంటే యమధర్మరాజు అనుగ్రహిస్తాట, ఇక నీకు నాతో పని లేదురా అంటాట. అటువంటి దివ్యధామం ఈ ధర్మపురి క్షేత్రంలో ఈ ముక్కోటి ఏకాదశి చాలా వైభవంగా భూలోక వైకుంఠంగా జరుగుతుంది. రాష్ట్రంలో కావచ్చు ఎక్కడ కూడా వైష్ణవాలయాల్లోనే ఉత్తరద్వారం దర్శనం కూడా మనకు కలుగుతుంది. అసలు ఏంటి అసలు ప్రాముఖ్యత అంటే, పరమపురుష సంహిత అనేటువంటి వైష్ణవ ఆగమశాస్త్ర గ్రంథంలో ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి ప్రత్యేకతను చాలా గొప్పగా వివరించడం జరిగింది. అందుకే భద్రాచలంలో ముఖ్యంగా ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో శ్రీరంగ క్షేత్రమునందు ప్రారంభమైంది. కాబట్టి ఇది ఆగమశాస్త్రంలో చెప్పబడినటువంటి విధానము. అందుకే భద్రాచలము, తిరుమల క్షేత్రము, ధర్మపురి క్షేత్రము, యాదగిరి గుట్ట, ఇలా ఈ క్షేత్రములన్నింటి యందు ఈరోజు ప్రత్యేకంగా చేస్తారు. ముఖ్యంగా తర్వాత ఏమిటి అంటే, కొన్ని శైవ క్షేత్రముల యందు కూడా, ఇవాళ వేములవాడలో కూడా ఉత్తరద్వార దర్శనం తర్వాత ప్రవేశపెట్టినారు. శ్రీరంగ క్షేత్రమునందు ప్రవేశపెట్టినటువంటి ఉత్తర ద్వార దర్శనము ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తోంది. అంటే ఆలయ నిర్మాణం అయినప్పటి నుంచి
అది ప్రాతిపదికన తీసుకొని ఇక్కడ ధర్మపురిలో వీరభద్ర శర్మ గారని ఒక ఈవో గారు ఉండేవారు. వారు అప్పటి నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు అద్భుతంగా జరుగుతోంది, వైభవంగా జరుగుతోంది. ఇది మొత్తంగా ముక్కోటి ఏకాదశి పూర్తి విశిష్టత మనకు బాచంపల్లి సంతోష్ శర్మ గారు పూర్తిగా వివరించారు. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి.